మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక. ఆమేన్. నవంబర్ నెల 30వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లో అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుతున్నావా? వెదకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే నువ్వు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను. ఇది కష్ట సమయాల్లో ఊరటనిచ్చే వాగ్దానం. విపరీతమైన ఒత్తిడులకు లోనయ్యే సమయంలో ప్రాణాధారమైన వాగ్దానం. దోపుడు సొమ్ము దొరికినట్టుగా దొరికే ప్రాణం. కఠినంగా మారిపోతున్న ఈ రోజుల్లో, అంత్యదినాల్లో, శ్రమదినాల్లో ఈ వాగ్దానం మనకు ఆదరణనిస్తుంది. దోపుడు సొమ్ము దొరికినట్టుగా ప్రాణం దొరకడం అంటే ఏమిటి? అంటే నాశనకర్త కోరల్లో నుండి లాగేసుకున్న ప్రాణం అన్నమాట. సింహం నోటి నుంచి దావీదు గొర్రెపిల్లను లాగేసుకున్నట్టు అన్నమాట. యుద్ధధ్వని బొత్తిగా ఆగిపోతుందని కాదు, కానీ యుద్ధరంగంలో మనకు ఒక ఉన్నత స్థలం, తుఫానులో ఒక చిన్న సంరక్షణ, శత్రుదేశంలో ఒక కోట, అస్తమానము మనపై పీడనాలున్నా మన ప్రాణం మాత్రం నిలిచి ఉండడం. పౌలు జీవితం మీద విరక్తి కలిగేటంతగా బాధలు పొందినా బాగుపడ్డాడు. ముళ్ళు ఇంకా ఉన్నప్పటికీ క్రీస్తు శక్తి అతనిలో ఉండి క్రీస్తు కృప అతనికి సరిపోయింది. దేవా, దోపుడు సొమ్ము దొరికినట్టుగా నా ప్రాణాన్ని ఇవ్వు. కష్ట సమయాల్లో నేను విజయవంతంగా నిలబడేలా సహాయం చెయ్యి. ఆపదల నుండి విడుదల కోసం ప్రార్థిస్తుంటాము. ఇలా జరుగుతుందని నమ్ముతాం కూడా. కానీ ఆపదలు ఉన్నప్పటికీ మనలను దేవుడు దేనికి ఉద్దేశించాడో అలా కావాలని ప్రార్థించాం. ఆపదలో ఎంతకాలం నిలిచి ఉంటే అంతకాలం వాటి మధ్య మనం ఉంటూ దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడన్న నిశ్చయతను కలిగి ఉండాలి. 40 పగళ్ళు రాత్రుళ్ళు యేసు ప్రభువు సైతానుతో అడవిలో ఉన్నాడు. ఇలాంటి ప్రత్యేకమైన శోధన సమయంలో ఆయనకున్న మానవ ప్రవృత్తి ఆకలి దప్పుల మూలంగా ఇంకా నీరసమైపోయింది. అగ్నిగుండం 7 అంతలు ఎక్కువ వేడిమితో మండింది. కానీ హెబ్రీ యువకులు 3 కొంతసేపు ఆ మంటల్లో ఉన్నారు. ఆ రాత్రి దానియేలు సింహాల మధ్య కూర్చున్నాడు. ఆ గుంటలో నుండి అతన్ని బయటకు తీసినప్పుడు అతని శరీరంపై ఏ గాయమూ లేదు. ఎందుకంటే తన దేవుని మీద అతడు నమ్మకముంచాడు. వీళ్ళంతా శత్రువుల మధ్యనే నివాసమున్నారు. అయినా వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు. ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవా, జీవాధిపతి ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా యొక్క ఆత్మీయ జీవితంలో, యాత్రా జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు ప్రభువా, ఆ యొక్క శ్రమల్లో మేము నిలబడేట్లుగా, ఆ శ్రమల్లోనే మేము విజయం సాధించేట్లుగా ఆనాడు మా పితరులు షద్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు, పౌలు గారు ఏ విధంగా వారు శ్రమల్లోనే విజయాలు సాధిస్తూ వచ్చారు, మేము కూడా అలా సాధించే కృపా ధన్యత మా అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఎడారిలో సెలయర్లు వించిన నీ బిడ్డల్లో ఎవరెవరైతే ఇలాంటి స్థితిలో ఉన్నారో వారందరూ కూడా ఆ శ్రమల్లోనే, ఆ శోధనలోనే, ఆ యొక్క పరిస్థితుల్లోనే విజయం సాధించే కృపా ధన్యత వారికి దయచేయండి అయ్యా. అలాగున్న ప్రభా, ఈ దినం తండ్రి ఆయా కార్మికుల గురించి, కర్షకుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కనికరం గల తండ్రి, మా దేశంలో పంటలు పండిస్తున్న రైతుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆయా కూలీల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వారు పొలాలు వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు నీ కృపా కాపుదల భద్రత వారికి దయచేసి ఆయా చీడ పురుగుల నుంచి, అలాగున ప్రభా పచ్చ పురుగులు, పసర పురుగులు వాటి నుంచి పంటల్ని కాపాడమని వేడుకొంచు. ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా పంటలను కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. ఇంకా అలాగు ప్రభా విష పురుగుల నుంచి ప్రభా ఆ యొక్క తండ్రి రైతుల్ని వారిని కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగున కార్మికుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. పెయింట్ కార్మికుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. బేల్దారి కార్మికుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకా అలాగూ పసుపు కొట్టులో పనిచేసే కార్మికుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా వారి యొక్క ప్రయాణాల్లో, వారి యొక్క పనుల్లో, ప్రయత్నాల్లో మీరే తోడుగా ఉండండి అయ్యా. వారికి ఉన్న అవసరతలు అక్కర్లు తీర్చమని వేడుకొంచున్నాం ప్రభా. మా దేశంలో, మా రాష్ట్రంలో, మా జిల్లాల, గ్రామంలో కావలసిన సమృద్ధిని, శాంతిని, సమాధానాన్ని నీవే అనుగ్రహించమని వేడుకొంచు. ఇదన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.